అరుణాచలం వెళ్ళాలని ఉండి వెళ్ళలేకపోయిన వారి కోసం అరుణాచలంలో ఎంతో ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తూ వీడియోలు చేస్తున్నాను. ఆ సిరీస్‌లోనిది ఈ 1000 కాళ్ల మండపం వీడియో. 24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఆలయ సముదాయంలో ఈ 1000 కాళ్ల మండపం ఎక్కడుంది? దీన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? అనే విశేషాలను ఈ వీడియోలో చూద్దాం రండి. తూర్పు రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం ఉంటుంది. కుడివైపున ఈ 1000 కాళ్ల మండపం ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే అద్భుతమైన శిల్పాలతో కూడిన స్తంభాలు, హాలు కనిపిస్తాయి. ఈ మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు మంచి సామాజిక స్పృహతో నిర్మించారు. పూర్వం ఒక మహర్షి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధి పొందారు. వారి కుటుంబీకులకు 500 బంగారు నాణాలు ఇచ్చి ఈ ప్రదేశాన్ని కొని ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రజలు తలదాచుకోవడం కోసం ఈ మండపాన్ని కట్టించారట. స్తంభాలన్నిటి మీద ఏదో ఒక పురాణ గాథ చెక్కబడి ఉంటుంది. ఈ మండపానికి నైరుతి మూల పాతాళలింగం ఉంటుంది. లోపలికి దిగడానికి మెట్లుంటాయి. రమణ మహర్షి ఇల్లు వదిలి వచ్చేసిన తర్వాత ఈ ప్రదేశంలోనే చీకటిలో కూర్చుని తపస్సు చేసుకున్నారు అని చెప్పి రమణ మహర్షి జీవిత చరిత్రలో మనం చదువుతాము. వారికి సంబంధించిన వివిధ ఫోటోలతో గ్యాలరీని కూడా ఈ పాతాళలింగం చుట్టూ అరేంజ్ చేశారు. తప్పనిసరిగా చూసిరండి.